ఏంటి వైఫ్ తో ఏం సమస్య? మా వైఫ్ వచ్చి వేరే వాళ్ళు పెట్టుకుందని నా అనుమానం. మీకు ఇంకా పిల్లలు లేరు? లేదు మ్యామ్. ప్రాబ్లం ఏంటి? అది నాలో ఎందుకు ఇలా రిలేషన్ పెట్టుకున్నావు? నేను ఉండగా పక్కింటి వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే మన బాబే అవుతారు కదా. పక్కింటి వాళ్ళతో ఉంటే కూడా పిల్లలు పుడితే కూడా మన బాబే అంటారు కదా. మన బాబు ఎట్లా అవుతాడు? పిల్లల కోసం వేరే వాళ్ళతో రిలేషన్? నాతోనే డైరెక్టర్ చెప్పింది మ్యామ్. ఏమని? నేను అతనితోనే ఉంటాను, మన బాబే అవుతారు కదా అని. దానికి నేను యాక్సెప్ట్ చేయలేదు మ్యామ్. మీరు ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారంట, మీ వల్ల లేదు కదా. ఆయనతో తిరగడం, ఆయనతో చాటింగ్, ఆయనతో సినిమాలు, షికారులు అంటే ఏ మగుడు ఊరుకుంటాడమ్మా? నాకు పాప బాబు పుట్టే వరకు తనని కూడా చెప్పాను మేడం తనకి. మీరు అసలు ఎలా ఒప్పుకున్నారు? పిల్లలు కావాలి, నేను అతనితోనే ఉంటాను. మరి ఎన్నాళ్ళ నుంచి మీకు రిలేషన్ ఉంది అతనితో? 6 months. 6 months నుంచి. మరి అతనితో కూడా రావట్లేదు కదా? మరి అతనితో కాలేదు, ఇంకెవరన్నా వెతుక్కుంటావా? చూసుకోవాలి కదా. మరి కళ్ళీళ్ళు పెట్టుకోవడం దేనికి? చేసిన పని అంతా చేసి పద్ధతి కాదు కదా. వెళ్ళడానికి నరకం చూస్తున్నాను నేను అసలు తనతో. నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా కూర్చున్నావే నువ్వు అసలు. నేను బయట ఉంటాను. ఇలా ఒకే డెలివరీ బాయ్ 4 సార్లు ఇంట్లోంచి వస్తాడా? ఒక్కళ్ళే వస్తారా? ఇంకా 2-3 అని వచ్చిపోతారా? అట్లా ఏదో చెప్పి నన్ను మొత్తం మేడం. కంటిన్యూ కాల్స్. బెదిరిస్తున్నావంట, ఫొటోస్ పెట్టుకున్నావంట, పిచ్చి పిచ్చి కథలు పడుతున్న నాటకాలా? తనే నన్ను పిచ్చి పిచ్చిగా వాడుకున్నాను మేడం. వాడుకుంది అయితే డబ్బులు ఇచ్చిందని నువ్వే అంటున్నావు కదా. ఫోటోలు అంటున్నాడు, నువ్వు వస్తావా లేదా ఇప్పుడు ఇంటికి వచ్చి అంతకుముందు ఆమె బాగా ఇబ్బంది పెట్టిందండి. ఇప్పుడు నాకేమో లేకపోతే ఉండలేని అనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటావా?